హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్ సుష్మిక. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, సో మేము షాపింగ్కి వెళ్ళినాం అనమాట. సో అదే ఈ వీడియో. షాపింగ్కి ఎక్కడ వెళ్ళినాం ఏంటి అనేది వీడియోలో మొత్తం చూసేయండి డీటెయిలింగ్గా. కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే ఈ వీడియో. ఒక్కసారి అయితే మీరు చూసేయండి, లైక్ చూడండి. ఇంకొకటి ఏంటంటే, మనకి ఈ వీడియోలో ఒకటి క్లారిటీగా ఏం అర్థమవుతుందంటే, మనకు సోషల్ మీడియాలో చూపించింది బయట చాలా డిఫరెంట్గా ఉంది అని మాత్రం ఈ వీడియోలో నేను మీకు చూపిద్దామని నేను అనుకుంటున్నా. ఒకసారి అయితే ఈ వీడియో అయితే ఫుల్గా చూసేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. సో మేమైతే ఫస్ట్ శ్రీముద్రకి వెళ్ళినాము. శ్రీముద్ర చూస్తున్నారు కదా, ఇవాళ రేపు ఫుల్ ట్రెండింగ్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్లో అట్లా. సో మేము కూడా మంచి ఆఫర్సే ఉంటాయని చెప్పి వెళ్ళినాము. సో ఇది వచ్చేసి మేము హయత్ నగర్ బ్రాంచ్కి వెళ్ళినాం అనమాట. మస్తు లోపల ఉంది. మనకి ఎల్బీ నగర్ దాకా మనం మెట్రోలో రావచ్చు. అక్కడ నుండి మనకి ర్యాపిడో అన్న బుక్ చేసుకోవచ్చు, ఓలా అన్న బుక్ చేసుకోవచ్చు అనమాట. చాలా మందే ఉన్నారు. కాకపోతే మేము మాత్రం హయత్ నగర్ బ్రాంచ్కి వెళ్ళినాము. ఇది వచ్చేసి నాగూర్లో కూడా ఇంకొకటి ఉందంట. ఇది వచ్చేసి 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒక దాంట్లోనేమో ప్రీమియం శారీస్, ఇంకొక దాంట్లోనేమో నార్మల్వి, అంటే 10,000 బిలో ఒక సైడ్. ఇదంతా వచ్చేసి 10,000 అబో అన్నమాట. సో ఇక్కడ నేను వీడియో తీసినాక వాళ్ళు ఏమన్నారంటే వచ్చి లైక్ వీడియోస్ తీయొద్దు అని చెప్పేసి అని అన్నారు. సో నేను జనరల్గా తీసేంత వరకు అయితే నేను తీసినాను. అప్పటి వరకు నాకు తెలియొద్దు వీడియోస్ తీయొద్దు అని చెప్పి. సో నాకేమనిపించిందంటే, ఇక్కడ హయత్ నగర్ బ్రాంచ్లో అయితే తక్కువ కలెక్షన్ ఉందేమో అనిపించింది. శారీస్ కలెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయి, అంటే రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. జనరల్గా నాకు బయట దాంతో పోలిస్తే ఓకే, రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ రియాలిటీ ఏంటంటే, మనకి వాళ్ళు శారీస్ చూపిస్తారు కదా, ఇన్స్టాలో రీల్స్ అట్లా చేసి చూపిస్తారు కదా, అందులో చూసింది ప్లస్ బయట ఇక్కడ చూసింది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. మేము వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఏమన్నారంటే, లైటింగ్స్ అవన్నీ ఉంటుంది కదా మేడం, సో అందుకే అందులో ఒకలా ఉంటుంది, ఇందులో ఒకలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు అనమాట. సో వీటి ప్రైజెస్ వచ్చేసి, ఇప్పుడు ఈ శారీ ప్రైస్ వచ్చేసి 10,000 ఏమో ఉంది, 9,000కి 8,500 అట్లా వస్తుందని చెప్పేసి అని అన్నారు. సో కొంచెం బయట నుండి కంపేర్ చేస్తే ఓకే, డిస్కౌంట్స్ ఉన్నాయి. డిస్కౌంట్స్ లేవు అని నేను చెప్పను. అండ్ చాలా కలెక్షన్ అయితే లేదు, ఇక్కడైతే లేదు. మేబీ నాగోల్లో ఉండొచ్చు. మాకైతే హయత్ నగర్లో పెద్ద ఏం అనిపించలేదు, చాలా తక్కువ అనిపించినాయి. సో అందుకే నా ఫీలింగ్ ఏంటంటే, మనం ఎక్కువ హోప్స్ పెట్టుకొని పోతే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతామే అని అనిపించింది. నాకు అట్లా అనిపించింది పర్సనల్గా. అండ్ ఇవి వచ్చేసి పైతానీ శారీస్. ఇది మనకి ఎంత 4,000 ఆర్ 3,500కి ఏమో వస్తుందంట ఈ శారీ. నాకు ప్రైజెస్ అంత గుర్తు లేవన్నమాట. సో అందుకే నాకంత నేనంత క్లారిటీగా చెప్పలేకపోతున్నా. ఇవి వచ్చేసి గద్వాల్ శారీస్. ఈ శారీస్ వచ్చి మనకి 10,000 ఏమో అలా ఉన్నాయి. 10,000 అయితే మనకి వాళ్ళు ఎంత 8,000కి ఏమో ఇస్తా అని చెప్పేసి అన్నారు. కాకపోతే అంత వర్త్ అనిపించలేదు. జనరల్గా మనం గద్వాల్ శారీస్ మనకు 5,000 బిలోనే చాలా మంచి శారీస్ వస్తాయి. అంటే నార్మల్గా శారీస్ గురించి తెలిసిన వాళ్ళకైతే తెలుసు ఏ శారీకి ఎంత ప్రైస్ పెట్టాలి అని చెప్పేసి నార్మల్గానైతే మనకు తెలుస్తుంది. ఇవి వచ్చేసి 1,000 రూపీస్ అంట ఈ శారీస్. అవి పట్టుకుంటే లైక్ క్లాత్ అంతా బాగానే ఉంది, కాకపోతే కట్టుకుంటే అంత బాగుండదేమో అనిపించింది నాకు. మేము అందుకే అది కూడా తీసుకోలేదు. ఇక్కడ క్వాలిటీ చెకింగ్ చేస్తుంది మా అత్తయ్య. సో చూడండి, క్వాలిటీ అయితే మెత్తగా సాఫ్ట్గానే ఉంది. ఇందులో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటుందంట. ఇప్పుడు ఇది చూపిస్తుంది కదా తిను, ఇది వచ్చేసి మనకి 2,000 పడుతుందంట. ఆ చిన్న బార్డర్ వచ్చేసి 1,000 పడుతుందంట. సో మాకు ఏం నచ్చలేదు, ఇంకా అక్కడ నుండి మేము వచ్చేసినాం ఏం తీసుకోకుండా. అండ్ నెక్స్ట్ ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళినాం అనమాట. సో కమింగ్ టు ఆర్కే కలెక్షన్స్, శ్రీముద్ర కంటే నాకు బెటర్గా అనిపించింది. అండ్ ఈ లొకేషన్ కూడా మనకి చాలా దగ్గరనే. ఆర్కే కలెక్షన్స్ కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మేము వచ్చేసి కొత్తపేట దిల్సుఖ్నగర్ బ్రాంచ్కి వెళ్ళినాము. అండ్ నాకు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించినాయి. అండ్ తక్కువ ప్రైజెస్కి మంచి బ్రైడల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి 3 ఫ్లోర్స్ ఉన్నది. ఫస్ట్ వచ్చేసి బనారస్ ఇలాంటి మోడల్స్ ఉన్నాయి కింద మనకి. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కొంచెం బ్రైడల్ కలెక్షన్, కొంచెం ప్రీమియం శారీస్. అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి డైలీ వేర్ శారీస్ అట్లా.
సో ఈ శారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే దీనికంటే బెటర్ శారీయే మేము తీసుకున్నాము. దీని ప్రైస్ వచ్చేసి 10,000 ఏమో పడింది. 10,000కి అట్లా ఉండే అన్నమాట. కానీ నాకు మాత్రం మంచిగా అనిపించింది. కలర్ వైజ్ మాత్రం మంచి మంచి కలర్స్ మాత్రం ఉన్నాయి. సో మేము తీసుకున్నవి మాత్రం మీకు నేను లాస్ట్లో చూపిస్తాను. ఇది వచ్చేసి పైన అనమాట రెగ్యులర్ వేర్ శారీస్ ఉంటుంది కదా, సో అవి అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ రెగ్యులర్ వేర్ ఎంత అంటే 390 రూపీస్ ఏమో ఉన్నాయి. సో స్టార్టింగ్ మాత్రం అక్కడనే ఉన్నాయి. పెట్టుబడి చీరలు కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మనం తీసుకోవచ్చు పెట్టుబడి చీరలు కూడా. సో తక్కువ ప్రైజెసే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి ఆర్కే కలెక్షన్ పేజ్ కూడా కొన్ని శారీస్ అందులో తక్కువ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఈ శారీ వచ్చేసి 1090 ఏమో ఉంది, అంతే అరౌండ్ అంతే ఉందన్నమాట. కానీ ఎట్లా అంటే మంచి లైక్ ఫేవరల్స్కి కానీ కాలేజెస్కి ఆఫీసెస్కి అయితే బాగుంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మళ్ళీ కింద మనకి ఎట్లా అంటే బనారసి, ఇంకా కలంకారీ శారీస్, ఇంకా డోలా సిల్క్, బనారస్, సో ఇలాంటివి అన్నీ ఉన్నాయన్నమాట. సో మేము తీసుకున్న కలెక్షన్ మాత్రం ఇది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మాకైతే చాలా తక్కువనే పడింది. ఈ శారీ వచ్చేసి ప్రైస్ 10 రూపీస్ తక్కువ 7,000 అనమాట. అంటే 6,090 రూపీస్ ఏమో పడింది. చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అంటే వీడియోల కంటే ఇంకా బయట ఇంకా చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది. చాలా మంచిగా అనిపించింది శారీ. సో దీని తర్వాత రెడ్ శారీ తీసుకున్నాము. ఈ శారీ అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ ప్రైస్కి వస్తుంది అని చెప్పేసి. జస్ట్ మాకు 3,000 ఏమో పడింది. 3,000 అంటే 2,080 రూపీస్ ఏమో పడింది అంతే. కానీ చాలా మంచిగా అనిపించింది. ఇది వచ్చేసి వరలక్ష్మి రథంకి తీసుకున్నాం అనమాట. సో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం మంచిగా వెళ్ళైతే తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ మేము కన్ఫ్యూజ్ అయినాము, ఈ శారీ ప్రైస్ ఇంతేనా కాదా అని చెప్పేసి. ఇవి వచ్చేసి ఇంకా నార్మల్ శారీస్, కాకపోతే ఇది వచ్చేసి 1000 రూపీస్ ఏమో పడింది. 1000 రూపీస్ కాదు 850 ఏమో పడింది. అండ్ మిగతా ఇవి వచ్చేసి నార్మల్ డైలీ వేర్ శారీస్ వచ్చేసి 390 రూపీస్ పడింది. ఇంకొకటి కలంకారీ శారీ లాస్ట్లో చూపించేదేమో అది వచ్చేసి మనకి 1000 రూపీస్ ఏమో పడింది అంతే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నాకు అనిపించిన జెన్యూన్ రివ్యూ అయితే ఇదే. మీరు కూడా ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కడా లేదు, రివ్యూస్ మాత్రం ఎక్కడ లేవు. సో నాకు అనిపించింది నేను చెప్పిన. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.